మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ సందర్భంగా పరీక్షలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇంటర్ పరీక్షల సమయంలో నిర్వహించిన నిబంధనను ఈ పరీక్షల్లో అమలు చేయడం లేదని ఎస్ఎస్సి బోర్డు స్పష్టం చేసింది. విద్యార్థులకు 5 నిమిషాల గ్రేస్ టైం కల్పించినట్లు పేర్కొన్నారు. తెలంగాణలో నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ సందర్భంగా పరీక్షలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇంటర్ పరీక్షల సమయంలో నిర్వహించిన నిబంధనను ఈ పరీక్షల్లో అమలు చేయడం లేదని ఎస్ఎస్సి బోర్డు స్పష్టం చేసింది. విద్యార్థులకు 5 నిమిషాల గ్రేస్ టైం కల్పించినట్లు పేర్కొన్నారు. ఇక 10th పరీక్షలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రహీంని అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ రహీం, చెప్పండి. ఇక ఈ రోజు నుంచి తెలంగాణలో 10th పరీక్షలు అయితే స్టార్ట్ అయ్యాయి. ఇక మహబూబ్ నగర్లో 10th ఎగ్జామ్స్ ఏ విధంగా జరుగుతున్నాయి, అధికారులు స్టూడెంట్స్కి ఎలాంటి జాగ్రత్తలు అలాగే ఆదేశాలు ఇచ్చారు, అండ్ ట్రాన్స్పోర్ట్ కూడా ఏ విధంగా ఉంది? గుడ్ మార్నింగ్ శాలిని. ఏదైతే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి విద్యార్థులు తెలంగాణ 10వ తరగతి ఎగ్జామ్స్ సర్వం సిద్ధమైందని చెప్పవచ్చు. అందులో భాగంగానే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలలో ఐదు జిల్లాలు ఉన్నాయి. మనం ప్రధానంగా చూసినట్లయితే మహబూబ్ నగర్, అలాగే నారాయణపేట్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ గద్వాల జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలలో ఈ రోజు 10వ తరగతి విద్యార్థులు అయితే ఎగ్జామ్స్ రాస్తున్నారు. మనం ఇప్పుడు విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఇక్కడ ఇంకా 9:30 నుంచి ఈ యొక్క 9:30 నుంచి 12 గంటల వరకు ఈ యొక్క పరీక్ష సమయం ఉంటుంది. విద్యార్థులు ముందుగానే పరీక్ష కేంద్రాలకు రావాలని అధికారులు అయితే సూచించారు. మనము మహబూబ్ నగర్ జిల్లాలో చూసినట్లయితే 59 పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. 12,886 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వనపర్తి జిల్లాలకు విషయానికి వస్తే 35 పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. 6,966 మంది విద్యార్థులు రాయనున్నారు. మనము నాగర్ కర్నూల్ విషయానికి వెళ్తే 59 పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. 10,526 మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాయనున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాకి వెళ్తే 41 పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. 7,375 మంది ఈ యొక్క పరీక్షలు రాయనున్నారు. నారాయణపేట జిల్లాకు వస్తే ఏదైతే 7,676 మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాయనున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఏదైతే 232 పరీక్ష కేంద్రాలు అయితే ఏర్పాటు చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 45,414 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. శాలిని, ఏదైతే ఇంటర్ పరీక్షలలో మనం చూసినట్లయితే 5 నిమిషాలు ఈ యొక్క 10వ తరగతికి మినహాయింపు ఇచ్చారని చెప్పవచ్చు. ఏదైతే జరగకుండా విద్యార్థులు ఎలాంటి జరగకూడదు. ఇంకోటి, ఇది విద్యార్థులకు మొదటి ఎగ్జామ్స్ అని చెప్పవచ్చు. దీనికి నిబంధనలకు ఏదైతే భారీ ఏర్పాట్లు అయితే చేశారు. పోలీసులు కూడా 144 సెక్షన్ అమల్లోకి ఉంటుందని చెప్పారు. అంతేకాకుండా మనం ముఖ్యంగా చూసినట్లయితే ఈ యొక్క 10వ తరగతి సెంటర్స్ దగ్గరలో ఏదైతే జిరాక్స్ సెంటర్స్ కావచ్చు, అలాగే 144 సెక్షన్స్ అమల్లో ఉంది. మనతో కొంతమంది విద్యార్థులు కూడా ఉన్నారు. శాలిని, వాళ్ళని కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చిన్న చెప్పండి, ఎగ్జామ్ పేపర్ ఎలా వస్తుందని అనుకుంటున్నారు? మంచిగా వస్తా అనుకుంటున్నాం, చదువుకున్నాం, మంచిగా చదువుకున్నాం, అదే వస్తా అనుకుంటున్నాం, ఈజీగా వస్తా అనుకుంటున్నాం. మేము మంచిగా చదువుకున్నాం, మేము చదువుకునేదే వస్తా అనుకుంటున్నాం. ఓకే, ఇంకా శాలిని, ఇంకా కొంతమంది విద్యార్థులు ఉన్నారు, వాళ్ళని కూడా అడుగుదాం. బ్రదర్, చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎలా ఉంటుందని అనుకుంటున్నారు ఎగ్జామ్? నా పేరు సందీప్. మేము చిట్యాల పాఠశాల నుంచి ఇక్కడ ఎగ్జామ్ 10వ తరగతి ఎగ్జామ్స్ రాయడానికి వచ్చాము. మా తెలుగు మేడం అమంత్ మేడం దగ్గర మేము ఎంతో నేర్చుకున్నాము. ఆమె దగ్గర నుంచి మేము ఎంతో సబ్జెక్ట్ ను గ్రహించాము. ఆ సబ్జెక్ట్ ని మేము నేర్చుకునేది మొత్తం ఈ పరీక్షలలో
శ్రమించాలనుకుంటున్నాము. రైట్, ఇది సరే. మొత్తానికి అయితే విద్యార్థులు అయితే మంచిగా చదువుకొని ముందుగానే 10th క్లాస్ షెడ్యూల్ విడుదల చేయడంతో విద్యార్థులు సిద్ధమై ఎగ్జామ్స్ కి వచ్చారని చెప్పవచ్చు. అందరూ కూడా మంచి ఎగ్జామ్స్ రాస్తారని చెప్పి విద్యార్థులు అయితే అంటున్నారు శాలిని. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. రహీం, పరీక్షా కేంద్రాల వద్ద అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అదే శాలిని, మనం చూసినట్లయితే ముఖ్యంగా 144 సెక్షన్ అమల్లోకి ఉంటుంది. ఇదైతే ఎవరైనా కూడా వారి తల్లిదండ్రులు కావచ్చు, అలాగే ఈ ఎగ్జామ్ సెంటర్స్ లో వెళ్లే ఎలక్ట్రానిక్ వస్తువులు, ఎలక్ట్రానిక్ వాచెస్ కావచ్చు, అలాగే ఏమంటారు క్యాల్కులేటర్స్ కావచ్చు, ఇలాంటివి ఏవి అనుమతులు లేవు. అలాగే ఇక్కడ దగ్గరలో ఎలాంటి జిరాక్స్ షాప్స్ కూడా జిరాక్స్ షాప్స్ కూడా ఓపెన్ పెట్టకుండా అధికారులు ముందుగానే వాళ్ళకి హెచ్చరిక జారీ చేస్తారని చెప్పవచ్చు శాలిని. థ్యాంక్ యూ రహీం.